తెలంగాణ గ్రూప్ 1 మెయిన్ సంబంధించిన కేసులన్నీ కూడా గౌరవ తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిందనే విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. సో తీర్పు రిజర్వ్ చేసే ముందు గౌరవ ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. సో అది ఏంటిదన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ రీడింగ్ చూస్తే గ్రూప్ 1 పిటిషన్లపై ఇరుపక్షాలకి హైకోర్టు ఆదేశం, రాతపూర్వక వాదనలు ఉంటే నేటి సాయంత్రంలోగా ఇవ్వండి. సో ఇక కంటెంట్లోకి వెళ్తే, గ్రూప్ 1 వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో సుదీర్ఘంగా కొనసాగిన వాదనలు సోమవారంతో ముగిశాయి. తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. రాతపూర్వక వాదనలుంటే మంగళవారం సాయంత్రంలోగా సమర్పించాలని ఇరుపక్షాలను ఆదేశించింది. సో గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లతో పాటు పిటిషన్లు కొట్టివేయాలంటూ ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన ఇంప్లీట్ పిటిషన్లపై గౌరవ ధర్మాసనం అయితే సోమవారం విచారణ కొనసాగించింది. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాదులు, అదేవిధంగా అభ్యర్థుల తరపున కూడా సీనియర్ న్యాయవాదులు పోటాపోటీగా వాదనలు అయితే వినిపించడం జరిగింది. పరీక్ష మూల్యాంకనంలో ఎటువంటి పక్షపాత ధోరణి జరగలేదని చెప్పేసి అటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలియజేసింది. 21,000 మంది పరీక్ష రాస్తే సుమారు 5,000 మందివి మాత్రమే ఎందుకు ఇవాల్యుయేషన్ జరిపారని అడగడం జరిగింది. తెలుగులో పరీక్ష రాసిన వారికి అన్యాయం జరిగిందన్నారు పిటిషనర్సు. కమిషన్ తరపున సీనియర్ అడ్వకేట్ వాదన వినిపిస్తూ పరీక్షలని పకడ్బందీగా నిర్వహించామని, మూల్యాంకనంలో అభ్యర్థులకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా అన్ని చర్యలు తీసుకున్నామని వాళ్ళు తెలిపారు. తెలుగులో రాసిన వారు తక్కువ మంది అర్హత సాధించారనే వాదన వాస్తవం కాదని వారు అన్నారు. గతంలో కొన్నేళ్లుగా జరిగిన పరీక్ష ఫలితాలను గమనిస్తే ఈ విషయం తెలుస్తుందని, గతంలో కంటే తెలుగు అభ్యర్థుల ఉత్తీర్ణ శాతం తగ్గలేదని, ఆధారాలు లేని ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారని, కొట్టివేయాలి ఈ పిటిషన్లన్నీ కూడా అని టీజీపీఎస్సీ తరపున న్యాయవాది వాదించడం జరిగింది. సో ఈ ఎంటైర్ న్యూస్లో మనం ఒక 1 పాయింట్ హైలైట్గా చెప్పుకోవాలంటే, ఇంకా కూడా అటు పిటిషనర్లు తరపున ఉన్నటువంటి అభ్యర్థులు కానీ, అదేవిధంగా ఇంప్లీడ్ అయిన వాళ్ళు కానీ, ఇంకా ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఎటువంటి ప్రశ్నలున్నా, ఎటువంటి ఆధారాలున్నా, ఎటువంటి సందిగ్ధమైనటువంటి డేటా ఉన్నా, లేకపోతే గతంలో పలు ధర్మాసనాలు ఇచ్చినటువంటి తీర్పులు ఈ కేసుకి అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క పిటిషనర్లకి, రెస్పాండెంట్కి వాటిని అందజేయచ్చని, వారు దాన్ని ఈరోజు సాయంత్రం వరకు గౌరవ ధర్మాసనం ముందు వ్రాతపూర్వకంగా వాటిని అందజేయచ్చు అని చెప్పి ధర్మాసనం అయితే తెలిసింది. సో చాలామందికి అయితే ఇదొక అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని పాయింట్స్ కొందరు మర్చిపోవచ్చు. బట్ ధర్మాసనం చాలా విశాల హృదయంతో అందరికి కూడా మళ్ళీ ఒక అవకాశం ఇచ్చింది. సో ఖచ్చితంగా ఎవరి దగ్గరైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ, ఇంపార్టెంట్ డేటా కానీ, ఇంపార్టెంట్ కేసెస్ కానీ ఇందుకు సంబంధించినవి ఉంటే మీరు తప్పకుండా అవి పిటిషనర్లకి అందజేయడం ద్వారా ఈ కేసు త్వరగా ఫలితాలన్నీ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ కేసు తొందరగా సాల్వ్ కావాలన్నా, మీకు అన్యాయం జరిగిందని మీకు తెలిసి ఉన్నా ఖచ్చితంగా మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యి, ఐదర్ పిటిషనర్ ఆర్ రెస్పాండెంట్ ఎవరు సపోర్ట్ చేస్తా అంటే వాళ్ళు కింద కామెంట్ రూపంలో అయినా కానీ ఖచ్చితంగా మీ ప్రశ్నలు, మీ దగ్గర ఉన్నటువంటి సమాధానాలు, మీరే ఎత్తి చూపే ప్రశ్నలకు అన్నీ కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి కొత్తది వాళ్ళకి ఉపయోగపడవచ్చు. సో ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో మీ దగ్గర ఉన్న ప్రశ్నలను అయితే తెలియజేయండి. డెఫినెట్లీగా అటు పిటిషనర్, రెస్పాండెంట్ ఖచ్చితంగా వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఒక గ్రూప్ 1ని సరైన దిశగా, సరైన విధంగా, సరైన అభ్యర్థులకి సరైన న్యాయం జరిగే విధంగా ముందుకెళ్ళాలి మనం అందరం ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇంపార్టెంట్